బెల్లం వేసేద్దామా? కొబ్బరికాయ మామిడికాయ వేసేద్దామా? శనగపప్పు వేసేద్దాం. చాలా ఎక్కువైపోతుంది. గ్లాసులు తెచ్చేద్దాం. చూసారు కదన్నా, ఇప్పుడు వరకు ఏమైందంటే మన పిల్లలందరూ కూడా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కరు వివరించడం అయితే జరిగింది. లాస్ట్ గా అంటే ఇందులో అతి కీలకమైనది ఏంటి, ఇందులో మనకి వేప పువ్వు అన్నమాట. అసలు ఇందులో వేప పువ్వు అనేది వేసి అలా అంటే వీళ్ళు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు వేప పువ్వు పచ్చడి అంటే ఏంటి, కానీ అంటే వేప పువ్వు అంటే దాని వల్ల ఉపయోగాలు ఏంటి, ఇంత ముందు ఏం జరిగాయి అన్నది ఈ పిల్లలకి తెలీదు. మామూలుగా నాకు తెలిసి ఎవరి ఇంట్లో చేసుకుంటున్నారో లేదో కూడా తెలీదు. కాకపోతే ఈ రోజు ఏంటంటే మా అమ్మ ఏమందంటే ఇలా చిన్నపిల్లలకు తెలిసే విధంగా, చిన్నపిల్లలకి చాలా ఆరోగ్యం అన్నమాట ఈ వేప పువ్వు అన్నది. సంవత్సరానికి ఒకసారి వచ్చేది కాబట్టి ఇది అంటే ఏళ్ళు చేద్దామని మా ఆలోచన. అంటే చూడండి లాస్ట్ అంటే మనం వేప పువ్వు వేసుకుని అసలు ఈ పచ్చడి ఎలా ఉంది అన్నది వీళ్ళ మాటలోనే విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న. చూసారు కదన్నా, ఫైనల్ గా అంటే మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట. చూడండి పిల్లలు అయితే మామూలుగా ఆనందంగా లేరు ఈ రోజు. అంటే వీళ్ళందరి చేత ఇలా చేద్దామని అనుకున్నాం, కానీ వీళ్ళు సాగనిస్తారు లేదని అనుకున్నాం, కానీ వీళ్ళు కూడా చాలా ఉత్సాహంతో ఈ వీడియో చేయడం అయితే జరిగింది అనమాట. చూడండి లాస్ట్ వరకు వీడియో చూడండి, చాలా బాగుంటది. చూడండి అన్న, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉంది అన్నది వీళ్ళ మాటలోనే తెలుసుకుందాం.